అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుచున్నాడు. వాడు ఎవరంట? ఎవరు? సాతాను. ఎవరు? అబద్ధకుడు. వాడు ఏమొప్పించాడు? ఇప్పుడు మనకేమొప్పించాడు? పొద్దున్న లెగిస్తే పడుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడతావు నీకు తెలుసా? లోకంలో ఒక సామెత, 100 అబద్ధాలు ఆడైనా చేయొచ్చు అనే, చేయకూడదనా? చేయొచ్చు అని మనం చెప్పినట్టు నన్ను గుర్తుందో లేదో, పెళ్లి సంబంధం కుదిరిందంటే పెళ్లి కూతురు తరఫు కొడుకు తరఫు వాడు భోజనాలు కూర్చున్నారట. పెళ్లి కొడుకు తరఫు వాడు ఇంటి భోజనాలు వచ్చి భోంచేసి అందరూ అలా కూర్చుంటే పెళ్లి కొడుకు తండ్రిని పెళ్లి కూతురు తరఫు వాడు వచ్చి, ఏమండి మీ అబ్బాయి చాలా మంచోడు అంట కదండి, కనీసం అట్టిపండు ఆ తోటలో వాళ్ళ తండ్రికి ఆనందం, చవనండి మా వాడికి చాలా సూపర్ అండి చెప్పి ఆనందపడిపోతుంటే, మీ వాడికి ఏ అలవాట్లు లేవంట కదండి పెళ్లి కూతురు తరఫు వాడు. అప్పుడు పెళ్లి కొడుకు తండ్రి అంటున్నాడు, మా వాడికి ఏ అలవాట్లు లేదండి, ఎప్పుడైనా ఒక కిళ్ళి నవ్వుతాడండి అన్నాడు. కిళ్ళి తప్పే ఉంది అన్నాడు. కిళ్ళి కూడా ఎప్పుడు సిగరెట్ తాగినప్పుడే అన్నాడు. ఏంటి మీ వాడు సిగరెట్ తాగుతాడా? సిగరెట్ కూడా ఎప్పుడైనా మందు తాగినప్పుడే అన్నాడు. ఏంటి మీ వాడు మందు కూడా తాగుతాడా? మందు కూడా ఎప్పుడైనా పేకాడు ఆడినప్పుడు, పేకాడు కూడా ఆడతాడా? పేకాడు కూడా కోడి పందేలు వేసినప్పుడే అన్నాడు. అయ్యా నీ సంబంధం వద్దు, మాకు ఏమొద్దు అని వదిలేశారు. 100 అబద్ధాలు అవసరం. 4 అబద్ధాలకి పెళ్లి సంబంధం ఏమైపోద్ది? క్యాన్సల్. లోక సామెత. ఏది? 100 అబద్ధాలకు పెళ్లి చేయమన్న మాట ఏ సామెత? లోక సామెత. లోక సామెత సామెతలు 32:1 ఉంది, చదవండి అన్నమాట. 100 అబద్ధాలకు పెళ్లి చేయమన్న మాట సామెతలు 32:1. త్వరగా చదవాలి, లేట్ చేయదు. 32:1 32:1 ఉందా? మీరు ఎందుకు చూస్తున్నారు? ఫస్ట్ అది చెప్పండి. మీరు ఎందుకు చూస్తున్నారో చెప్పాలి. నేను ఆల్రెడీ లోక సామెత 100 అబద్ధాలు పెళ్లి చేయమన్న మాట బైబిల్లో ఉందంటే తీసి చూసి 32 లేదని అబ్బా నాది లేదు, 31 ఉందని అబ్బా నాది లేదు, ఉండదు. అది లోక సామెత అండి. ఒక అబద్ధం ఆడితే ప్రకటన 21:8 అబద్ధికులందరూ అగ్ని గంధకముల మండుగుండములలో పాల్గొంది. 2వ మరణం. ఒక అబద్ధం ఆడితే చాలు, డైరెక్ట్ నరకమే. అందుకని ఇప్పుడు అపవాది అనేవాడు ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ దగ్గర పంపించాడు. అబద్ధం అనే దాన్ని చెప్పండి అప్పుగా ఇచ్చాడు. ఆ తర్వాత పాపం అనే దాంట్లో పడవేసి అప్పుగా ఇచ్చి ఏం చేశాడంటే వదిలేసి, ఇప్పుడు అప్పుగా తెచ్చుకున్న మనము మళ్ళా ఎవరికి అప్పగించాలి? అది ఎవరికి అప్పగించాలి? అదే అపవాదికి అప్పగించాలి. అవునా కదా? అప్పగించాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా విందాం. ఇప్పుడు అక్కడ అంటే ఎరువు తెచ్చింది అయిపోయిన తర్వాత అప్పుడు దైవజనుడు అంటున్నాడు, అయ్యా ఎక్కడ పడింది అని అడిగాడు. పలానా ప్లేస్ చూపించాడు. చూపించిన తర్వాత ఎక్కడ పడిందో అక్కడ ఏం చేశాడు చెప్పండి? కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో ఎక్కడైతే పడిందో అక్కడ వేశారు. ఈ మాట అర్థమైందో చెప్తున్నాను వినండి. వాస్తవానికి కొమ్మ వేసినంత మాత్రం గొడవలు తేలదు. కొమ్మ చాలా పడితే మునుగుతుందని ఇంతకు ముందు హుజ్జియా గురించి కూడా చెప్పాం. పడిపోయి పైకి లేవల గమనించడం వరకు కూడా పుష్టి వ్యాధితోనే ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా గర్వం అనే పాపంలో పడితే దురాహము, కోపము, రౌద్రంతో ఎక్కడ ఉంటావు చెప్పండి? పాతళమని దాంట్లోకి వెళితే పైకి రాలేము. అయితే కొమ్మ ఒకటి రావాలి, కొమ్మ ఒకటి నరికి తీసుకురావాలి అంటున్నాడు. కొమ్మ ఒకటి తెస్తే కానీ రాదు. ఈరోజు చాలా మందిని ఆకర్షితులుగా చేస్తున్నవాడు ఎవరు తెలుసా? చెప్పండి ఎవరు? సాతాను అనేవాడు. దిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. నీ విరోధి అపవాది. ఎవరినంటే అర్థమేంటి? పాస్టర్ అయిన నన్ను, విశ్వాసైన మిమ్మల్ని కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఒకసారంట పాస్టర్ గారికి సినిమా పిచ్చి ఉంది. ఎవరు తెలియకుండా సెకండ్ షోకి వెళ్ళాడంట సినిమా హాల్కి. ఎవరు చూడకూడదని సమ్మర్ సీజన్లో కూడా మంకీ క్యాప్ పెట్టుకున్నాడు, గుర్తుపట్టకూడదని. వెళ్ళిపోయి బాల్కనీలో కూర్చున్నాడట. ఎందుకు? ఎవరు చూస్తే గుర్తుపడితే పరుగు పోతుంది కదా. అది సినిమా పిచ్చి ఉన్నట్టు ఉంది పయ్య గారికి. ఈలోపు అదే సంఘ విశ్వాసులు అదే సినిమాకి వచ్చి నేలలో కూర్చున్నారట. ఎవరికి తెలియదు కానీ సినిమా జరుగుతుంది. ఈలోపు హీరో విలన్ కొట్టినప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఏళ్ళు వేస్తే అరుస్తారు కదా. ఈ పాస్ట్ గారికి ఆ సినిమా హీరో పిచ్చేమో తట్టుకోలేక ఆశ్చర్యంగా ఆనందంలో ఏమన్నాడు చూస్తే దేవుడు స్తోత్రం అన్నాడట. నేలలో ఉన్నవాడు ఏమన్నాడు? అప్పుడు దొరికేసి వెంటనే పాపము నిన్ను ఎక్కడైనా పట్టుకుంటది. మునిగితే అంతే దొరుకుతావు. ఎక్కడ మునుగుతున్నావో తెలుసా నువ్వు? అమ్మ తల్లి ఒక మాట చెప్పనివ్వండి.
నీ పిల్లలు నిన్ను చూడట్లేదని, నీ భర్త త్రాగుబోతుగా ఉండే రాత్రి వచ్చింది నీ పరితంగా కొడుతుంటే నా బ్రతికెందుకని చనిపోతామని చాలాసార్లు అనుకున్నావు కదా నువ్వు. ఎందుకు బ్రతుకని చచ్చిపోతాం అనుకున్నావే. ఆ మనశ్శాంతి లేని స్థితిలోకి అప్పించిన వాడు ఎవరు? సాతాను. అక్కడి నుంచి పైకి రావాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు, డబ్బులు పెడుతున్నావు, ప్రయత్నాలు చేస్తున్నావు, లేకపోతే తీర్థయాత్రకు వెళ్తున్నావు ఏమో, కానీ నీకు మనశ్శాంతి లేదు, పైకి రాలేకపోతున్నావు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అక్కడ ఏం వేస్తున్నాడు? గొడ్డలు. నువ్వు ఎక్కడైతే పడ్డావో, ఎక్కడైతే మునిగిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని నువ్వేం చేయాలి? రాత్రి కాల సమయంలో జ్ఞాపకము చేసుకొని. ప్రకటన 2:4 వచ్చినాం. ప్రకటన 2:4 దయచేసి చదవాలి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు, అంటే ఎక్కడ పట్టావో గుర్తు చేసుకుని ఆ మొదటి క్రియల్లోకి నువ్వు రాగలిగితే అదే క్రిస్మస్. అందరూ చెప్పకూడదా? ఇది క్రిస్మస్ అంటే. ఇది క్రిస్మస్ అంటే. మన క్రిస్మస్ ఏంటో తెలుసా? పైన స్టార్, ఇంట్లో బారు, పైన స్టార్, రాత్రి భయంకర డాన్స్ తో షికార్. 25 తారీఖు చూస్తాం మనం, అవునా కదా? 25 తారీఖు ముందు రోజు నైట్ అని తిరుగుతూ ఉంటాడే. ఏ హ్యాపీ అయ్యా నీకు? దాంట్లో హ్యాపీ ఎందుకు అనుకుంటున్నావు? ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను 16 మందిని కొట్టిన చేతులు ఇవి. భయంకరమైన కఠినమైన మనసు నాది. బ్రేక్ డాన్సర్ మైకేల్ జాక్సన్ అనే ఒక వెధ ఉన్నాడే, ఆ డాన్సర్ నేను ఒకప్పుడు. నా వెస్ట్ గోదావరి ఏరియాలో నేను ఫస్ట్ వచ్చిన వాడిని ఒకప్పుడు. నా ప్రభు నన్ను పట్టుకోకపోతే ఈరోజు సినిమాలో డాన్సర్ గుండి నాశనంకి పత్తోళ్ళకి వెళ్ళిపోతున్నేమో. ఎవరు పట్టుకున్నారు నన్ను? ఎవరు పట్టుకున్నారు? యేసయ్య పట్టుకున్నాడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ రాత్రి మీకు చెప్పబోతున్న విషయం జాగ్రత్తగా వినండి. కొమ్మ ఒకటి వేసారు. ఏంటంటే ఏం వేశారు? కొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చెట్టు నుంచి కొమ్మ వస్తుంది, అవునా కదా? అవునా కదా? గట్టిగా చెప్పండి కదా. కర్ణశ్లకుడు కాకుల్లాగా చూస్తే డౌట్ వస్తామండి, అవునా కదా? ఆ శోధకుడు నిన్ను నేను చేస్తున్నాడు, అట్రాక్షన్ చేస్తున్నాడు. శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. ఎలా చూపించి ప్రభ చూపించి నిన్ను చిక్కించాడు. ఎలా చూపించి ప్రభ చూపించి నిన్ను చిక్కించాడు. చివరికి నిన్ను బానిస చేసి చివరికి ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగి ఉంటివా. ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగి ఉంటివా. విరిగి విరిగి హృదయ ఫలకం ముక్కలు చేస్తాలుగా. హృదయ ఫలకం ముక్కలు చేస్తాలుగా. కదిలిపోయావా కడలి తరంగంగా, కదిలిపోయావా కడలి తరంగంగా, జరిగిపోయావా క్రీస్తుకి తోడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా
ఆకర్షణకు గురి చేస్తాడు. వాడు ఆకర్షణ గర్వంలోకి నుంచి క్రోధంలోకి, రౌతుల్లోకి, కోపంలోకి ముంచేస్తాడు. ఎప్పటి వరకు? మరణించే వరకు. అంటే రెండో మనం నరకానికి తీసుకెళ్లే వరకు వాడు అక్కడే ఉంచేస్తాడు. అది ఎవరు రావాలి ఇప్పుడు? కొమ్మ ఒకటి రావాలి. ఏం రావాలి చెప్పండి గట్టిగా? కొమ్మ. గట్టి చెప్పండి. ఎవరు? కొమ్మ. గట్టి చెప్పండి. కొమ్మ. హ్యాపీ క్రిస్మస్. ఏంటి కొమ్మ? ఎక్కడి నుంచి వస్తుంది కొమ్మ? అంటే ఒక చెట్టు నుంచి వస్తుంది కదా. బైబిల్లోకి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 11 వచ్చాయి, మొదలు వచ్చాం. యెషయా గ్రంథం 11 మొదలు. యెషయి ముద్దు నుండి చీగురు పుట్టించాలి. జాగ్రత్తగా వినండి. యెషయి మొద్దు నుండి చిగురు. నా మాట బాగా వినాలి. యెషయి కదా, మొద్దు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. అవునా? నా మాట అర్థమైందా? ఏమండి, అర్థమవుతుందా? తిన్నారా? మరి తెల్లగా ఉన్నారు ఎందుకు? మంచి ఫంక్షన్ గురించి వచ్చినట్టున్నారు కదా. వినండి, నేను తినలేదు. ఇప్పుడు నేను నడుస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్త సమాధానం చెప్పాలి. యెషయికి ఒక ముద్దు ఉంటే యెషయి ఏమై ఉండాలి? అదనమాట అర్థం. యెషయి ఏమై ఉన్నాడు? చెట్టు నుంచి ఏమొచ్చింది? ముద్దు నుంచి ఏమొచ్చింది? చిగురు. 3 పదాలు ఇక్కడ. యెషయిలో నుంచి ముద్దు వచ్చిందంటే, ముద్దు నుంచి చిగురు వచ్చిందంటే యెషయి ఏమై ఉన్నాడు? యెషయి చెట్టు. యెషయిలో నుంచి ఒక ముద్దు ఉంది. ముద్దు ఏంటి? ఋతు గ్రంథం 4వ అధ్యాయం 21 వచ్చినాం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 21 వచ్చినాం. త్వరగా త్వరగా. ఋతు గ్రంథం అంటే ఆది కాండం పక్కనే ఉండదు. అంటే ఆది కాండం పక్కన చూసేద్దామనే మా చదవమంటారు. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. యెషయి గట్టి చెప్పాలి. యెషయి దావీదును కనెను. హ్యాపీ క్రిస్మస్. యెషయి చెట్టు అయితే యెషయి ముద్దు ఎవరు? దావీదు. యెషయి ముద్దు నుండి చిగురు వచ్చింది అంటే యెషయికి ఒక ముద్దు ఉందంటే యెషయి చెట్టు అని అర్థం. యెషయి కుమారుడు ఎవరు చెప్పండి? దావీదే మొద్దు. మొద్దులో నుంచి కొమ్మ చిగురు వస్తుంది అని అర్థం. ఏంటి? దావీదులో నుంచి ఎప్పుడైతే చెట్టుకి చిగురు ఉంటుందేమో, చెట్టుకు కొమ్మ ఉంటుందేమో, చెట్టుకు ముద్దు ఉంటుందేమో. కానీ ఇక్కడ చెట్టు దేనికి పోలుస్తున్నాడు తెలిసిన? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మీయా గ్రంథం 17:8. చాలు. వాడు అంటే ఒక మనిషి. దేంతో పోల్చాడు? చెట్టుతో. ఇప్పుడు యెషయి దేంతో పోల్చున్నాం మనం? చెట్టుతో. యెషయి నుంచి వచ్చిన ముద్దు ఎవరితో పోల్చాం? దావీదుతో. దావీదులో నుంచి ఏమొచ్చిందని రాశారు ఇక్కడ? చిగురు. చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అవి చూడండి. రాబోవు దినములలో దావీదునకు. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరు గట్టిగా. ఏమండి, మీకు అర్థమవుతుంది కదా ఇక భాష? యెషయి అంటే చెట్టు. యెషయి నుంచి వచ్చిన ముద్దు ఎవరు? దావీదులోకి వచ్చిన చిగురుకి ఏముందంట? ఇంకా నీతి. ఏమంటే చిగురుకి నీతి ఉందంటే నమ్ముతారా? రోడ్డు మీదకి వెళ్ళి ఒకవేళ ఏదైనా చెట్టు ఉందనుకోండి, నువ్వు నీతి ఉన్నందుకు నీకు వందనాలు అన్నావు అనుకోండి, పక్కన రోడ్డు మీదకి వెళ్ళి నిన్నేమనుకుంటాడు? పిచ్చుడు అనుకుంటాడు. కానీ ఇక్కడ చిగురుకి ఏముందంట? నీతి. ఏంటి నీతి చిగురు అన్న సిచ్యువేషన్ ఏమైందో తెలుసా? జకర్యా గ్రంథం 6వ అధ్యాయం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా చిగురు అను. ఇప్పుడు వరకు చిగురు కనబడింది, నీతి చిగురు కనబడింది. ఎవరంట? కదా, యెషయిలో నుంచి వచ్చిన మొద్దు దావీదు, దావీదు నుంచి వచ్చిన చిగురు నీతి చిగురు. నీతి చిగురు ఒకడగలడు. ఒక్కడు మర్చిపోతే ఇక్కడ వరకు కాకండి. ఈ ఒక్కడు కూడా ఏమైనాడో అదే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీకు వాక్యాలతోనే మాట్లాడతాను, బయట ఇవేమీ మాట్లాడండి. పోటీ పెట్టలేదు, ప్రైజ్లు ఇవ్వను, ఒకరు చదవండి. యెహోషువ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును ఆలకింపవలను. ఏదనగా చిగురు అను ఒకడన్నాడు ఇందాక. ఇప్పుడు ఏమన్నాడు?
సేవకుడిగా వస్తున్నాడు, నేను రప్పించబోతున్నాడు, వస్తున్నాడు. ఎవరి చిగురు? బైబిల్కి వెళ్దాం. కీర్తనలు 80 కీర్తన 15 చరణం, 80 కీర్తన 15 చరణం, 80 కీర్తన 15 చరణం. పొడి చేయి మొక్కలు ఖాయము నీ కొరకు ఏర్పరచుకున్న కొమ్మ. ఏంటట? ఏం వేశాడు చెప్పండి కదా? ఎలీషా కొమ్మ వేశాడు. కొమ్మకి ఫుట్బాల్ కింద ఏమిచ్చాడు? కుమారుడు. అందరూ చెప్పకూడదు. ఆ కొమ్మ పడటం అంటే ఎవరు పడ్డారు ఇక్కడికి, ఈ లోకానికి? కుమారుడు. ఈ కుమారుడు ఎవరు తెలుసా? మత్తయి సువార్త 1:1 మత్తయి సువార్త 1:1 అబ్రహాము ఏం వేశాడు చెప్పండి కదా? ఎలీషా కొమ్మ వేశాడు. కొమ్మకి ఫుట్బాల్ కింద ఏమిచ్చాడు? కుమారుడు. అందరూ చెప్పకూడదు. అంటే ఎవరు పడ్డారు ఇక్కడికి, ఈ లోకానికి? కుమారుడు. ఈ కుమారుడు ఎవరు తెలుసా? మత్తయి సువార్త 1:1 మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన. హ్యాపీ క్రిస్మస్. ఆ కుమారుడు దావీదు కుమారుడు ఎవరు? దావీదు చిగురెవరు? దావీదు నీ చిగురు. దావీదు ఒకడెవరు? దావీదు సేవకుడు. అదే నిజమైన క్రిస్మస్. ఈ కొమ్మ ఎప్పుడైతే పడిందో, ఈ కొమ్మన కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో, ఈ కొమ్మన కుమారుడు నీతి చిగురు అనే ఒకడు వచ్చాడు. ఆ ఒకడు సేవకుడిగా వచ్చాడు. ఆ ఒకడు సేవకుడనే వాడు ప్రభువైన యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వస్తే మాత్రమే ఏమవుతుంది? గొడ్డలి పైకి తెరదు. గొడ్డలంటే పాపపు జీవితం బయటికి పోతుంది. అప్పుడు నీ హృదయంలోకి వచ్చేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు పాంప్లెట్ లో ఉన్న మూలవాక్యం చదవండి ఎవరైనా. పాంప్లెట్ మీ దగ్గర ఉంది కదా? మీ దగ్గర పాంప్లెట్ లేదా? 2:11 చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. చాలండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. మన మూలవాక్యంతో స్టార్ట్ చేయాలి, కానీ మూలవాక్యంతో ఎండింగ్ చేయబోతున్నా. మీకు వాక్యం అర్థమైంది? అందరికీ అర్థమైంది? అందరూ చేతులు ఎత్తండి. అర్థమైంది? హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. నా ప్రియ సహోదరుడు, నువ్వు ఎంతో వేదనతో ఉండి పడిపోతున్న స్థితిలో ఎన్నోసార్లు ఉన్నావు. తట్టుకోలేక అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి. నా కుమారుడు పెళ్లి కావట్లేదు నీకు ఎంతమంది ఏడ్చిన వాడు ఉన్నారు. నా కొడుకు నన్ను కొడుతున్నాడని బాధ తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. భర్త కొడితే భార్య చివరి స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారే. మనశ్శాంతి లేక పండగ సంతోషం లేని వాళ్ళు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ. బయటికి నాకు చెప్పలేకపోవచ్చు. నలిగిపోతూ అందరం చూస్తే నేను కూడా అలా ఉండాలి, ఆనందపడుతుంది. నీకు మనశ్శాంతి లేదు. ఓసారి ఒక యవనస్తురాలకి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత నేను ఇంకా చివరిలోకి వస్తాను, జాగ్రత్తగా రండి. పెళ్ళైన తర్వాత కొంతకాలానికి చంటి బిడ్డ ఉన్నాడు, బాగానే ఉంది. ఒకరోజు నేను ఏం చేశానంటే స్వార్థ ప్రకటిస్తానికి ఇంటింటి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళాను. వెళుతుంటే ఒక తలుపు వేస్తుంటే తలుపు తట్టాను. ఒక సహోదరు వచ్చింది, పాంప్లెట్ తీసుకుని ఏడుస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, అన్న లోపలికి రండి అని. లోపలికి అలా వెళ్ళేసరికల్లా బెడ్రూమ్లో బెడ్ మీద బాబు పడుకున్నాడు, చంటి బిడ్డ. అదే బెడ్ మీద కుర్చీ ఉంది. పైన కుర్చీ ఉంది అని చూస్తే పైన చీర ఆల్రెడీ ముడివేసి వేలాడుతుంది. నాకు ఏదో టెన్షన్ అయింది, ఎందుకంటే ఏదో జరిగింది ఇక్కడ, మనం లోపల ఉండకూడదు అని చెప్పి బయటికి వస్తూ అమ్మ ఏమైందమ్మా అంటే బయటకు వచ్చిన తర్వాత నా భర్తతో నాకు వివాహమై చాలా 1.5 year 2 years అవుతుంది. మా తల్లిదండ్రులు చదువు చూడలేదు, డబ్బు చూసి పెళ్లి చేశారు. అతను బాగా కోటీశ్వరుడు కదా అని, పొలంలో రైతు కదా అని చెప్పేసి నేను చదువుకున్న, నాకు చదువుకున్న వాళ్ళు ఇవ్వకుండా ఏం చేశారు, నా తల్లిదండ్రులు రైతుని ఇచ్చారు. సరే, తొలిటి దినాల నుంచి కొంతకాలం తర్వాత అతను డైలీ త్రాగటం, రావటం, రాత్రి నన్ను కొట్టడం, చాలా టార్చర్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈలోపు బయటికి చెప్తే పరుగు పోతాను, చెప్పలేక, నలగలేక, కక్కలేక, మింగలేక ఉంటే చనిపోతాం అనుకున్నాను ఒకరోజు. అంతలోకి నేను కన్సీవ్ అయ్యాను, గర్భం ధరించాను. ఆ బిడ్డను చెప్పడం ఎందుకు, డెలివరీ అయిన తర్వాత చచ్చిపోవచ్చు అనుకున్నాను. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను మరి ఎవరు చూస్తారని కదా ఆగుతూ ఉంటే రోజు కొడతాడన్న. చాలా సహోదరి, చాలా సౌందర్యంగా అందంగా ఉంది. ఒంటి నిండా సిగరెట్ వాతలేదంట, ఒంటి నిండా బొబ్బలన్నా. తట్టుకోలేకపోతున్నాను, ఎందుకు బ్రతకటం అని. బిడ్డ ఏడుస్తే బయటకు వచ్చి ఆదరిస్తూ ఉంటే అప్పుడే పొలం నుంచి వచ్చి ఎవరి కోసం చూస్తున్నావని కొట్టడం మొదలుపెట్టి రాత్రి నుంచి తెల్లవారు కొడుతూనే ఉంటాడంట తాగి.
తట్టుకోలేక చనిపోతామని ఈరోజు ఫిక్స్ అయిపోయి ఆయన పొలం వెళ్ళగానే పురుగు మందు రెడీగా ఉంది, పట్టించి నేను ఊరేసుకుందామని కుర్చీ ఎక్కాను, తలుపేసుకున్నాను. ఎప్పుడైతే నా తలుపు సౌండ్ వచ్చింది, ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారో కంగారు పడి వాళ్ళతో మాట్లాడి పంపిద్దామని వచ్చారన్న బయటికి. వచ్చేసరికి కరెక్ట్గా ఆ పాంప్లెట్ ఇచ్చానే, పాంప్లెట్లో రాసిన మాట ఏంటో తెలుసా? నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు నిన్ను ప్రేమిస్తాడు. ఈ మాట చూసి ఆ సహోదరి నేను ఎందుకు చావాలని ప్రేమించాడు. ఒకడు ఉన్నారా? నా తల్లిదండ్రుల ప్రేమ లేదు, అమ్మ నువ్వు ఎక్కిష్టమన్నారు, అత్తమామలు పెడితే నీ చావన్నాడు. భర్త ప్రేమ లేదు, అత్తమామ ప్రేమ లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, నన్ను ప్రేమించేవాడు లేడని కూడా చనిపోయావు అనుకున్నారు. కానీ నన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు అని ఇప్పుడు అర్థమైందన్నా అన్నది. నాకు ఆనందం పట్టుకోలేకపోయాను, ప్రార్థన చేశాను. ఆ సహోదరి నా రాత్రి పట్టుకున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీకు కావాలా? కొమ్మ వేస్తే ఏమొస్తుంది బయటికి? కోటలే. ఆ బిడ్డ సహోదరి చనిపోవటానికి మునిగిపోతూ ఉంది. వాక్యమనే దేవుడు వచ్చి కుమారుడిగా ఏం చేశాడు? పైకి లేపి ఆ బిడ్డను సలోమిగా మార్చి రక్షించుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలకి తన భర్తలు కూడా దేవుడు మార్చుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాడు. హ్యాపీ క్రిస్మస్. అదంటే క్రిస్మస్, అది క్రిస్మస్. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టాడంటే అప్పుడు ఎప్పుడో వాక్యం మనకెందుకు అనుకో, దిగిలో చదివితే ఏముంది కదా, నేడు రక్షకుడు పుట్టాడు. దావీదు పట్టణం పేరు చదవాలంటే చాలా టైం పడుతుంది, కానీ నాకు ఇచ్చిన టైం ఇంకొక 7-8 నిమిషాలు మాత్రం ఉంది, ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. దావీదు పట్టణం ముందు అనే మాట చదవాలంటే బైబిల్ తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 17:12 దావీదు యోధా బెత్లెహేం వాడు అని రాసి ఉంటుంది. నెంబర్ 1. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అంటే మత్తయి సువార్త తీస్తే 2వ అధ్యాయం 1వ వచనంలోను, 2వ అధ్యాయం 5వ వచనంలో రాసిన మాట చదవండి వస్తారు. 2వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. అందుకు వారు 4 కూడా చదవమ్మా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేం, అదే దావీదు పట్టణం. జాగ్రత్తగా 2 మాటలు మాత్రం చెప్తాను వినండి. ఇంకా యోదా బెత్లెహేంలో ఎక్కడ పుట్టారు చెప్పండి? యోదా బెత్లెహేం. గట్టి చెప్పండి, ఎక్కడ పుట్టారు? అయితే మనకేంటి, అది జరిగిపోయి ఎప్పుడో కదా అనుకుంటాం, కానీ నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడని రాశారు అక్కడ. యోదా అనే మాటకు బైబిల్లోకి వెళ్ళిపోతాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 29:35. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని ఏ పేరు పెట్టిందంట? యోదా. జాగ్రత్త వినాలి. రాహేల్ అని లేయా అని అక్క చెల్లు ఉన్నారు. లేయకి 4వ కుమారుడు పుట్టినప్పుడు దేవుడు మళ్ళా కుమారుడు ఇచ్చిన సంతోషంతో స్తుతించుకుని ఏ పేరు పెట్టింది? యోధ. అంటే అర్థం ఏంటి చెప్పండి మీరే? స్తుతి. చెప్పండి గట్టిగా, ఏంటి? స్తుతి. అయితే స్తుతి అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వాళ్ళందరూ ఎవరు స్తుతిస్తాం? ఆదివారం మనం ఈరోజు ఆదివారం స్తుతిస్తారు లేదు మీరు? నా మెసేజ్కి ముందు కూడా మీరు స్తుతించారు లేదా? పాటలో అయ్యగారు చక్కని పాట పాడుతున్నప్పుడు మీరు కూడా ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారంటే యేసు ప్రభువు అంగీకరించారా లేదు? మీరు అంగీకరించారు అంటే ఎవరు వచ్చారు మీలోకి? యేసే ఉన్నాడని కదా. యేసే ఉన్న తర్వాత మళ్ళా యేసు ఈరోజు ఎందుకు పుట్టాలి? నా క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ యేసు ఉంటేనే కదా మీరు స్తుతించేది. మీరు కూడా ఇప్పుడు ఎవరు స్తుతిస్తే యోధాలే కదా. మళ్ళా యోధాలో ఎందుకు పుట్టాలి? కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. ఎవరు తెలుసా మీకు? ఎవరు తెలుసా? అక్కడ యోధాను గురించి మనం చూసాం. అతని యొక్క మాటకంతో స్తుతి అయితే ఎవరికి స్తుతి చెల్లిస్తారు? మనం కూడా ఎవరు ఇప్పుడు ఈరోజు యోధాలమే. అయితే యోధాలో మరలా ఎందుకు పుట్టాలో తెలుసా? అదే యోధాలో ఏం ప్రవేశించింది? దేవుని నమ్ముకున్నప్పటికీ, వాక్యం తెలిసినప్పటికీ, ప్రార్థన తెలిసినప్పటికీ, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, వాక్యం చెబుతున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, వాక్యం వింటున్న నీవు నేను కూడా అనేక సార్లు ఏమవుతుందో చెప్పండి, పడిపోతున్నామా లేదా?
పడిపోతున్నామంటే నీలోకి ఎవరు ప్రవేశించారు? సాతాను. కాబట్టి మరలా ఎవరు రావాలి నీలోకి? యేసు వస్తే నమ్ముకున్నాను కదా, పరిశుద్ధులు అనుకుంటున్నావేమో కానీ నీ పరిశుద్ధ ప్రశ్నలు అనుకున్నప్పుడు కుదరదు. నీ అంతరంగ జీవితం దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఒకవేళ కనుక రాత్రి నీ పాపిని ఒప్పుకోగలిగితే యేసు ప్రభు వారి కొమ్మగా ఈ లోకానికి వచ్చి దిగి నీవు పడిపోయిన స్థితి గొడ్డలి పైకి లేపి అప్పుడే నీకు ఇచ్చేది నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. యూదాల్లో యేసు పుట్టాలి. యూదాలు అంటే స్తుతి చెల్లిస్తున్నారు. నీళ్ళు ఎవరు వచ్చారు ఈరోజు? సాతాను వచ్చాడు. వాక్యం తెలుసు, నేను బాగా చెప్పగలను నేను అనుకున్నాను. నాలుగు ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. వాక్యం వింటే నీవు కూడా ఈ వాక్యానికి ఎప్పుడో తెలుసు, ఇది నాకు కాదులే అనుకుంటున్నావేమో. ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. వాక్యం వింటున్న మీరు చాలా మందిని మనం చూస్తుంటే రేపు 24వ తారీఖు రాత్రి చూస్తే ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా కదా. ఒకసారి నీ మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను ఫాస్ట్గా. లారీ దిగవలసి వచ్చింది, బస్సు దొరక్క. నైట్ క్రిస్మస్కి ఒక ఊరు వచ్చిన తర్వాత, ఒక ఊరు అనే ప్రాంతం వచ్చిన తర్వాత ఒకడు ఎవరో తాగేసి రోడ్డు కట్టపడిపోయాడు. లారీ వాడు చాలా వేగంగా వెళ్ళి గుద్దకుండా చాలా చక్కగా పక్కన ఆపాడు. ఆపితే వాడు కనపట్లేదు, ఎవరు పడిపోయినాడు. నేను అనుకున్న వాడు చచ్చిపోయాడేమో, భలే భయంకర, ఏమన్నా రేపు పొద్దున మీటింగ్స్కి వెళ్ళాలంటే ఆ పోలీసులు వస్తే అరెస్ట్ చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని భయపడుతున్నాను నేను. ఈలోపు వాడి క్లియర్ ప్లేస్ నుంచి పైకి తలకాయ వచ్చింది స్లోగా. అంటున్నాడు. నాకు గుండెల్లో తడబుట్టింది. అరే చచ్చిపోయేమో, నా పని అయిపోయింది, జైలుకి వెళ్తాను, బతికాను, నా సాలరా బాబు. దేంట్లో హ్యాపీగా ఉంది వాడికి? తన భార్యను కొట్టి ఏడిపించేస్తాడు ఇంటి దగ్గరకు వచ్చి. ఆ భార్య అల్లా కొలలో అయిపోతుంది. తనకు పండగ ఉండదు, ఏముండదు, పిల్లలకి తిండి ఉండదు, ఏముండదు. కానీ చివరికి వాళ్ళు నలిగిపోతున్నారే. ఈ రాత్రి నా ప్రియ చాలే, ఎవరు బాధపడుతున్నారో తెలియదు, ప్రియ తల్లి ఎవరు ఏడుస్తున్నారో తెలియదు, తల్లి కూతురు కోసం కొడుకు కోసం బాధపడుతున్నాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒక్కసారి అడుగు, అమ్మా ప్రభా నీ వస్తే నా కుటుంబంలో మనశ్శాంతి పడిపోయింది ప్రభా, పైకి రావట్లేదు, నువ్వు రాని అడుగు. చూడు ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపున నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనాను నా స్వరం వెళ్ళి తలుపు తీస్తే అతనితో నేను అతనితో కలిసి ఏం చేస్తాం? ఒకవేళ ఈ రాత్రి తలుపు తడుతున్నాడు. ఎలా? యోహాను 1:1, ఆది యందు వాక్యమై దేవుని ఎదురు, వాక్యమే ఆయన వచ్చి తలుపుతున్నాడు. అనుకుంటారా దేవుడు డైరెక్ట్ కనపడ్డాడు, వాక్య రూపంలో వస్తున్నాడు. ఓపెన్ చేయి. రేపేదో తప్పు చేస్తాము అనుకుంటున్నావేమో, 20 తారీఖు తప్పు చేస్తాను అనుకుంటున్నావేమో, 30 తర్వాత మారుతాను అనుకుంటున్నాం. నీ వల్ల కాదు. యవనస్తులు కూడా చూస్తూ ఉంటే చాలా బాధ అవుతూ ఉంటుంది నాకు. యవనస్తులు రోడ్డు వెళుతున్నప్పుడు వాళ్ళు నోటి నిండా టైం వేసుకుంటే చెప్పండి. ఇందాక కూడా ఎవరిని అడ్రస్ అడిగి పెప్ప దగ్గర నోట్లో పెట్టుకున్నాడు, ఏదో 1/2 కేజీ పెట్టుకున్నాడు. అలా వస్తుంది అంటే నోట్లో ఏం పెట్టుకున్నాడు? ఒక చెత్త, ఒక కుక్క. వాడు అనుకుంటాడు కదా చాలా బాగా వేసుకుని అందంగా ఉంది అనుకుంటున్నాడేమో, తనకి తెలియటం లేదు. నీలూఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. క్యాన్సర్తో యవ్వనస్తులు 20 to 24 సంవత్సరాల లోపు వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను చూస్తే భయం వేసింది. చెంప తెగి ఉంది, ఒక్కొక్కటి చెంపలేవు, ఎముకలు కనపడుతున్నాయి. డాక్టర్ని అడిగితే వాళ్ళు కొన్ని డేస్లో చచ్చిపోతారని. ఏంటి అంటే గుట్కాలు, ఖైని, పాన్ పరాగు, చుట్ట, సిగరెట్. అది బయటికి పోవాలి అంటే కొమ్మని వేసి వస్తేనే, ఏ డబ్బుల వల్ల కాదు, ఏ డబ్బు వల్ల కాదు, ఒక యేసు కొమ్మ వస్తేనే. యోధాలో ఎవరు వచ్చేసారు? ఏసే వచ్చాడు. ఈరోజు సాతాను ఉన్నాడు, సాతాను బయటకు పోవడం ఎవరు రావాలి నీలోకి? ఏసే. పేరుకు మాత్రం వాడు ఏసునే ఉంటుంది కానీ వాడు మార్పే లేదు. రెండో మాట చెప్పి ముగిస్తున్నాను. రెండవది యోదయ బెత్లెహేమ్ అనే మాటకు అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టె అంటే ఈరోజు మనం అన్నం తింటాం, వాళ్ళు రొట్టె తింటారు, అది ఆహారం కలిగిస్తారు. బెత్లెహేమ్ అంటే బేత్ ప్లస్ లెహేమ్. బెత్లెహేమ్ అంటే బేత్ అంటే మాంసము, లెహేమ్ అంటే ఇల్లు, గృహము అని అర్థం. మాంసం గృహము అని అర్థం. అర్థమవుతుందా? ఈ విషయాలను చెప్పడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నాకు ఇచ్చిన టైం ముగింపు వచ్చేసింది కనుక నువ్వు మాట చెప్తున్నాను. బైబిల్లో మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ చూద్దాం. మత్తయి సువార్త 26:26. చేయుచుండగా రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, తినుడి. ఏమన్నాడు? రొట్టెని ఏమన్నాడు? శరీరం. చెప్పండి, రొట్టెని ఏమన్నాడు? శరీరం. జాగ్రత్తగా వినాలి. శరీరం. బెత్లెహేమ్ అంటే ఏంటి? శరీరం. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడికి రావాలి? బెత్లెహేమ్. బెత్లెహేమ్ అంటే శరీరంలో. శరీరంలోకి ఎందుకు రావాలి? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ 5:19. శరీర కార్యములు
స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఎక్కడున్నాయి? బెత్లెహేములో ఎందుకు పుట్టాలో అర్థమైంది. ఈరోజు నీ శరీరంలో ఏదో ఒక రక్తంగా 15 రకాల పాపలు ఒకటైనా ఉందా లేదా? ఉంది. కాబట్టి నా ప్రభు నీ రాత్రి నువ్వు ఆహ్వానించు. ఇదే రోజు క్రిస్మస్ 25వ తారీఖు అవసరంలా. ఏ రోజు కనుక నువ్వు కనుక 2:6 ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రోజు నువ్వు ఎక్కడ పట్టావో గుర్తు చేసుకో, ఎక్కడ మనశ్శాంతిలో ఎక్కడ దిగజారిపోతావో గుర్తు చేసుకో, ఎక్కడ నీ కుటుంబంలో సమాధానం లేదో గుర్తు చేసుకో, ఎక్కడ నీ భర్తకు నీ భార్యకు ఇద్దరికి సమాధానం లేక డ్రైవర్స్ దాకా వెళ్ళిపోయావో గుర్తు చేసుకో. ఈ రాత్రి ఎక్కడ మునిగిపోయావో నీకు తెలుసు కదా. ఒక్కసారి ప్రభువా నీ కొమ్మ నాలోకి పంపించగలిగితే యూదాని స్తుతి చెల్లించే నీలో సాతాను ఉన్నాడు కాబట్టి బయటికి వెళ్ళగట్టుగా పడతావు. రెండవది, శరీరంలో 15 రకాల పాపాలతో ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నావు కాబట్టి ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే లోపలికి ఎవరు వస్తారు చెప్పండి? యేసే వస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యజుర్వేదములో ఒక మాట ఉంటుంది, ఏంటి తెలుసా? దివ్యతీతిహి దేవః అంటే దివ్యమైన తేజస్సు కలిగిన వాడు ఒక్కడే. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటాడు. ఓం శ్రీ అనే మాట, ఓం అంటే దేవుడు బైబిల్లో ఓం అనే మనకి శబ్దము అంటాడు. శబ్దం అంటే వాక్కు. ఎవరు వాక్కు? దేవుని వాక్కు. ఏమంటే తెలుసా? ఓం శ్రీ కన్యసుతాయ నమః. కన్య గర్భమును పుట్టిన వాడై ఉండాలి ఈ లోకానికి వచ్చినవాడు. ఎవరు కన్య గర్భం పుట్టింది? యేసు ప్రభు. బైబిల్ మాట కాదు. రెండో మాట, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. బ్రహ్మ అంటే దేవుడు అని అర్థం. బ్రహ్మకి దేవుడు కుమారుడిగా రావాలి. ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసు ప్రభు. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. వృక్షం అంటే చెట్టు, చెట్టులో నుంచి వచ్చింది ఏంటి? సిలువ. సిలువకు వేలాడింది ఎవరు? యేసు ప్రభు. ఓం శ్రీ మృత్యుంజయ నమః అంటే మృత్యును జయించడానికి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ కొమ్మ ఈ రాత్రి ఎవరి ఇంట్లోకి రావడానికి రెడీగా ఉందో వాళ్ళకి మాత్రమే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, క్రైస్ట్ మాస్ అంటారు. క్రిస్మస్ ఏమంటారు చెప్పండి ఇంగ్లీష్లో? క్రిస్టోస్ అనే పదం నుంచి, మాస్ అనే పదం నుంచి వచ్చిన మాట క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు. మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఎప్పుడు ఆరాధించాలి చెప్పండి? ఎప్పుడు ఆరాధించాలి? కొమ్మ వస్తే. చెప్పండి, గొడ్డలి లాంటి పరువు కలిగిన పాపం బయటపాటు ఏ కొమ్మ రావాలి? క్రీస్తు అనే కొమ్మ. క్రీస్తు అంటున్నాడు కొమ్మ చాలా తేలిక, సాత్వికుడను దేన మనసుని తేలికైన ఆయన వస్తే ఈ లోపల ఎంత పరువులో పడిపోయినా పైకి లేపపడతావు. అర్థమైందా? క్రైస్ట్ స్పెల్లింగ్ చెప్పండి. CHRIST. సి అంటే చీర్ఫుల్నెస్, అంటే సంతోషము, ఉల్లాసం ఇచ్చేది. యేసు ప్రభువుని మాత్రమే కొమ్మ వస్తే నెంబర్ 1. రెండోది హెచ్ అంటే హార్మోని. హార్మోని అంటే ఐక్యత. ఎవరికి? లోకానికి కాదు, నా ప్రభుత్వ ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు ఎప్పుడు కూడా నీవు సంతోషమే ఉంటావు. మూడవది ఆర్ అంటే రివార్డ్. రివార్డ్ అంటే బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు నీ కోసం, లేకపోతే ఈరోజు మనం బ్రతుకునే వాళ్ళమే కాదు. నేను వివరించట్లేదు, సింపుల్ చెప్తాను. సి అంటే ఒక గంట పడుతుంది నాకు, సింపుల్ చెప్పేస్తున్నా. ఐ అంటే ఇంటలెక్చువాలిటీ, అంటే బుద్ధి వివేకము. కొలసి 2:3 బుద్ధి జ్ఞానం ఎక్కడ ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. తర్వాత ఏంటి? ఎస్ అంటే సిన్సియారిటీ. సిన్సియారిటీ అంటే నమ్మకత్వం జీవితం నీకు ఉండాలి. నమ్మకత్వం ఎప్పుడు వస్తుంది తెలుసా? యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా. నమ్మితే అప్పుడు నీతిగా వస్తా. తర్వాత టీ అంటే ట్రూత్ఫుల్నెస్, సత్యం, యథార్థత రావాలి. ఇది క్రైస్ట్ అంటే. ఇలా నువ్వు రాగలిగితే ఎప్పుడు తెలుసా? కొమ్మొస్తేనే. కొమ్మ రాకపోతే నీకు ఛాన్సే లేదు. తర్వాత మాస్, MAS. ఎం అంటే మొరాలిటీ, అంటే మాదిరి. ఎవరు మాదిరి? నేను క్రీస్తు పోలి నడుచుకుని వచ్చాను, నన్ను పోలి నడుచుకుని పౌరు చెప్పినట్టుగా మాదిరి ఉండాలి. తర్వాత ఏంటి? ఏ అంటే అడ్వాన్స్మెంట్, అభివృద్ధి. ఎక్కడ వస్తుంది? ఏ సంబంధం అభివృద్ధితో? ఏమంటే దేవుడు ఎంతో సహాయం చేశాడు మాకు. మన గేదె చచ్చిపోతే గేదె గురించి ప్రార్థన చేశారు పాస్టర్ గారు, వెంటనే లేచిపోయింది. డాక్టర్ గారు ఏమో 10,000 మందులు వాడాడు అని చెప్తున్నాడు. వెళ్ళలేదు ఎప్పుడైనా సాక్ష్యాలు మీరు? ఒకవాడు ఇలాగే సాక్షికం చెప్పిందంట. ఆ సాక్షికం ఏం చెప్పిందంటే, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, నేను పేదరాలండి, నాకు ఇంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు రోజుకు 3 కోట్లు 6 లక్షలు తామన్నాడు, నేను వారం 3 కోట్లు 6 లక్షలు తాగాను, తగ్గిపోయింది అన్నమాట. వాడు పేద విధవాళ్ళు ఉంటుంది,
ఎంత అయిందంట రోజుకి 3,06,00,000. విషయం ఏంటి అనుకుంటున్నాం? 3 పూటలు హార్లిక్స్ తాగమన్నాను. అలా ఉంటాయి అన్నమాట కొన్ని సాక్ష్యాలు. కాబట్టి మన సాక్ష్యాలు అది కాదు, ప్రభువుని అంగీకరిస్తే వచ్చే సాక్ష్యం అడ్వాన్స్మెంట్ అంటే అభివృద్ధి. అర్థమైందా? లాస్ట్ ఎస్ అంటే సక్సెస్ఫుల్, విజయవంతమైన జీవితం అంటే పరలోకానికి వెళ్ళే జీవితము. కొమ్మొస్తేనే మనం నిజమైన క్రిస్మస్లోకి వస్తాం. అందరూ చెప్పలు కొడతాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ముగించాను. మీరు ఇంకా సిద్ధపడిపోతే ప్లీజ్, నేను ప్రభువుతోనే వచ్చాను, నిజం చెప్తున్నా, ప్రార్థన పూర్వకంగా వచ్చాను. మీకు అర్థమైంది? ఎవరికైనా అర్థమైంది? గట్టిగా చెప్పండి హ్యాపీ క్రిస్మస్.